సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను మీకు క్రిప్టో కోసం బ్రో ఒక మంచి స్కాల్పింగ్ స్ట్రాటజీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా బ్రో. ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రాటజీలో బ్రో మీకు హిట్ అయితే స్టాప్ లాసెస్ చిన్న చిన్న అయితే హిట్ అయితే, బట్ మీకు టార్గెట్ దొరికింది అనుకోండి బ్రో, మీకు 1:5, 1:10, 1:12 ఈ విధంగా అయితే దొరుకుతుంది. మీరే ఇప్పుడు షాక్ అవ్వచ్చు, 1:10 ఏంది బ్రో ఇంత పెద్దగాని. మీకు ప్రాక్టికల్ గా చూపిస్తా స్క్రీన్ లో. మనము ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, అండ్ ఎప్పటి వరకు మనం టార్గెట్ కోసం వెయిట్ చేయాలి, ప్రతి ఒక్కటి ఎక్దమ్ బేసిక్ గా అయితే చూపిస్తా. సో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో, మీకు చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటది అండ్ మీకు చాలా నచ్చుతుంది కూడా, సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా కంప్లీట్ గా అయితే చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇప్పుడు నేను డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో, అండ్ ఇక్కడ మార్కెట్స్ లకి అయితే వచ్చేసిన. సో గైస్, ఇప్పుడు నేను చెప్పబోయే స్కాల్పింగ్ స్ట్రాటజీ అన్నట్టు అనేది గైస్, మీకు ఏ కాయిన్ అయినా సరే వర్క్ అవుతుంది. బట్ ఏంటంటే ఇది మనకు సోలానాలో అయితే చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది అన్నట్టు. సోలానాలో సోల్ యూఎస్డిటీలో, సరేనా? సో ఇక్కడ ఓపెన్ చేసుకుంటా, మీకు ప్రాక్టికల్ గా చూపిస్తా మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి అండ్ ఎక్కడి వరకు టార్గెట్ ఉంటది, ఎక్కడి వరకు స్టాప్ లాస్ ఉంటది అనేది, సరేనా? జాగ్రత్తగా చూడండి. ఇక్కడ దీనికైతే నేను డిలీట్ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవచ్చు, ఇక్కడైతే నేను సోల్ యూఎస్డిటీ చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. అండ్ ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీ అనేది బ్రో మనకు 1 మినిట్ టైం ఫ్రేమ్ లో చాలా మంచిగా వర్క్ అవుతుంది అన్నట్టు. 1 మినిట్ టైం ఫ్రేమ్ కి అయితే మీరు షిఫ్ట్ అవ్వండి. దాని తర్వాత సింపుల్ గా ఏం చేయండి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండికేటర్ సెక్షన్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఈచిమోకు అని సెర్చ్ చేయండి. ICHI అని సెర్చ్ చేయండి. ఈచిమోకు క్లౌడ్ అనేది వచ్చేస్తుంది మనకు, సరేనా? సో సింపుల్ గా క్లిక్ చేసుకొని దీనికి అప్లై అనేది చేసుకున్నా. అప్లై చేసుకున్న తర్వాత మనకి ఈచిమోకు క్లౌడ్ యాడ్ అయిపోయింది అన్నట్టు. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఏంది బ్రో ఆల్రెడీ ఇచిమోకు గురించి చెప్పినావు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అని. ఎస్ గైస్, దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే జస్ట్ ఏదైతే ఈ రెడ్ లైన్ ఉందో ఈ లైన్ కావాలన్నట్టు. ఇవన్నీ మనకు అవసరం లేదు. సో సెట్టింగ్స్ చేసుకోవాలి. సో సింపుల్ గా ఇచిమోకు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్జన్ లైన్, దాని తర్వాత లాగింగ్ స్పెయిన్, లీడింగ్ స్పెయిన్ బి, ప్లాట్స్, బ్యాక్గ్రౌండ్ ఇది ఉందా, ఇవన్నీ రిమూవ్ చేసి జస్ట్ బేస్ లైన్ ఒక్కటి పెట్టుకోండి బ్రో మీరు, ఓకేనా? బేస్ లైన్ ఒక్కటి పెట్టుకోండి. దాని తర్వాత ఓకే పైన క్లిక్ చేసేయండి. చూసుకోవచ్చు, మనకు బేస్ లైన్ అనేది వచ్చేసింది ఇక్కడైతే, సరేనా? సో ఇప్పుడు మనకు ఈ స్ట్రాటజీ అనేది మనకు స్కాల్పింగ్ కోసం ఎట్లా వర్క్ అవుతుంది అంటే సింపుల్ బ్రో, నేను చూపిస్తా చూడండి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రాటజీ అనేది బ్రో, మీకు టార్గెట్స్ దొరికితే చాలా పెద్ద పెద్ద టార్గెట్స్ దొరుకుతాయి. 1:8, 1:7, 1:10 దొరుకుతాయి. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, చిన్న చిన్న స్టాప్ లాసెస్ అయితే హిట్ అవుతాయి అన్నట్టు. మనకు స్టాప్ లాసెస్ కూడా హిట్ అవుతాయి. హిట్ అవ్వవు ప్రతిసారి మనకు ప్రాఫిట్ దొరుకుతుంది అని చెప్పాను నేను. ఎందుకంటే మనకు ఏ స్ట్రాటజీ అయినా సరే మనకు 100% యాక్యురసీతో అయితే ఉండదు అన్నట్టు, సరేనా? గుర్తుపెట్టుకోండి. సో మనం ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ తో ఏంటంటే మనము ఒక కరెక్ట్ గా స్కాల్పింగ్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఎట్లా చెయ్యాలి అనేది, స్ట్రాటజీని ఎట్లా యూజ్ చేయాలనేది చూపిస్తా చూడండి. సింపుల్ బ్రో, ఇగో ఇప్పుడైతే చూసుకోవచ్చు మనకి ఏమైంది, మార్కెట్ చూసుకోవచ్చు, ఇక్కడికి వెళ్ళి టోటల్ గా ఫాలింగ్ సైడ్ అనేది వచ్చింది బ్రో. ఫాలింగ్ వచ్చిందా, దాని తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇగో ఇక్కడ నేను మీకు డ్రా చేసి చూపిస్తా ఇక్కడ బ్రష్ తోనే. ఇగో ఎగ్జాక్ట్లీ ఇగో ఈ క్యాండిల్ చూసుకోండి. ఈ క్యాండిల్ ఏం చేసింది మనకు, ఏదైతే మన బేస్ లైన్ ఉందో, ఇగో ఈ బేస్ లైన్ వచ్చిందా, ఇగో బేస్ లైన్ ఇట్లా వచ్చి దీనికి బ్రేక్అవుట్ అనేది చేసింది, ఓకేనా? ఇగో ఈ క్యాండిల్ చూసుకోవచ్చు, మనకు ఈ బేస్ లైన్ అయితే బ్రేక్అవుట్ అనేది చేసింది. మనకు కావాల్సింది ఇదే బ్రో, అర్థమవుతుంది కదా? మనం ఒకవేళ సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే బ్రేక్ డౌన్ చేయాలి. ఎప్పుడైనా సరే బై సైడ్ తీసుకోవాలి ఎంట్రీ అంటే మనకు బ్రేక్అవుట్ అనేది చేయాలి, గ్రీన్ క్యాండిల్, ఓకేనా? ఇక్కడ మనకు సింపుల్ గా బ్రేక్అవుట్ అనేది చేసింది ఎగ్జాక్ట్లీ క్యాండిల్. సో మనం ఇప్పుడు ట్రేడ్ ఎక్కడ తీసుకుంటామంటే, ఈ క్యాండిల్ క్లోజింగ్ కోసం అనేది వెయిట్ చేయాలి. మనం బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఈ క్యాండిల్ మనకు దీనిపైన ఏదైతే బేస్ లైన్ ని బ్రేక్అవుట్ చేస్తుందో దీనిపైన క్లోజింగ్ ఇచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు, ఇక్కడ నేను మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తా. ఇక్కడ ఇగో ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు, మనకు ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అనేది చేసింది. సింపుల్ గా బ్రేక్అవుట్ చేయగానే మనం ఏం చేస్తామంటే, ఇగో ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ దగ్గర అంటే క్లోజింగ్ దగ్గర మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే ఇదే క్యాండిల్ యొక్క కింద, ఎక్కడైతే ఈ క్యాండిల్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో దీని విక్ తో పాటు తీసుకోండి. మీరు విక్ తో పాటు ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి, సరేనా? దాని తర్వాత మీరు టార్గెట్ ఎట్లా పెట్టుకోవాలంటే మీ ఇష్టం బ్రో. మీరు 1:3 పెట్టుకుంటారా, లేదంటే 1:4 పెట్టుకుంటారా, మీ ఇష్టం. లేదంటే 1:2 తీసుకొని సైడ్ జరిగిపోతారా, మీ ఇష్టం. బట్ నేనేమంటా అంటే, మీరు వెయిట్ చేయండి. ఎప్పటి వరకు వెయిట్ చేయాలంటే, మళ్ళీ మనకు ఈ బేస్ లైన్ క్యాండిల్ ని రెడ్ క్యాండిల్ ఈ విధంగా బ్రేక్ డౌన్ చేస్తుంది కదా, అప్పటి వరకు వెయిట్ చేయాలి మనం. ఇగో ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకు ఈ క్యాండిల్ వచ్చేసి మనకు మన బేస్ లైన్ అయితే బ్రేక్ డౌన్ అనేది చేసింది.
ఎగ్జాక్ట్లీ క్యాండిల్ కనిపిస్తుంది కదా, ఈ క్యాండిల్ మనకు ఎగ్జాక్ట్లీ బ్రేక్ డౌన్ అనేది చేసింది. అంటే మనం ఇక్కడ వరకు వెయిట్ చేయాలి పేషెన్స్ గా. సో మనం ఇంత వెయిట్ చేస్తే మనకి ఎంత పెద్ద టార్గెట్ దొరికిందో మీకు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడికి వెళ్ళి మనము లాంగ్ పొజిషన్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి దీని కింద అయితే పెట్టుకున్నాం. ఇక మన టార్గెట్ ఎక్కడ వరకు వచ్చిందంటే ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్ ఎక్కడ అయితే చేస్తుందో అక్కడ వరకు గైస్. ఓకేనా, ఎగ్జాక్ట్లీ ఇక్కడ దాకా మనకు బ్రేక్అవుట్ చేసింది. చూసుకోవచ్చు ఎంత బ్రో ఈ స్కాల్ప్ లో 1:12 అనేది మనం క్యాప్చర్ చేస్తాం అన్నట్టు. చూసినారా ఎంత పెద్ద మనకు టార్గెట్ దొరుకుతుంది ఇక్కడ. బట్ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, స్టాప్ లాస్ హిట్ అయితే చిన్న చిన్న హిట్ అయితే అన్నట్టు, మీకు పర్లేదు చిన్న చిన్న హిట్ అయితే. ఓకేనా, చూసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తా. ఇప్పుడు మనం ఒకవేళ సేల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి బ్రో, మీకు సింపుల్ గా చూపిస్తా. మనము సేల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, మీకు ఒకటి చూపిస్తా. సేల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నది మనకు ఫెయిల్ అయినది చూపిస్తా, సరేనా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూసుకుంటే మనకు మార్కెట్ వచ్చేసి ఈ క్యాండిల్ చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మనకు రెడ్ క్యాండిల్ బ్రేక్ డౌన్ అనేది చేసిందా, చిన్నగా బ్రేక్ డౌన్ చేసిందా, చిన్నగా చేసినా పర్లే. ఏంటంటే దీని బాడీ దీనికి కిందికి వచ్చేయాలన్నట్టు, ఎగ్జాక్ట్లీ వచ్చింది అన్నట్టు మనం అనుకున్నట్టు వచ్చేసింది ఇక్కడ. సింపుల్ గా మనము ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర మనం ట్రేడ్ అనేది తీసేసుకుంటాం. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం, ఇక్కడైతే ఈ క్యాండిల్ ఎక్కడైతే విక్ ఉంటుందో అక్కడ వరకు పెట్టుకోవాలి. విక్ గానీ బాడీ గానీ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ దాకా పెట్టుకోవాలి. మళ్ళీ మనం ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలంటే మీ ఇష్టం. మీరు 1:2 తీసుకుంటారా, 1:2 కూడా ఇక్కడ దొరకలేదు మనకు, లేదంటే మళ్ళీ మనకు బేస్ లైన్ కి ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు ఎగ్జిట్ అవుతారా, మీ ఇష్టం అన్నట్టు. ఓకేనా, చూసుకోవచ్చు. మనం తీసుకున్నామా, బట్ ఇక్కడ వరకు వచ్చింది, దాని తర్వాత రివర్సల్ అయింది. దాని తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడైతే బ్రేక్అవుట్ అనేది చేసింది, బట్ సస్టైన్ కాలి మళ్ళీ కిందికి వచ్చేసింది. దీన్ని డిలీట్ చేస్తాను, నేను డిలీట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, మనం ఎక్కడ మళ్ళీ బేస్ లైన్ ని టచ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. బట్ ఇది బ్రేక్అవుట్ అనేది చేసింది, మళ్ళీ ఇది మనకు ఏంటంటే సస్టైన్ అనేది కాలే కిందికి వచ్చేసింది. అయినా సరే మనం హోల్డ్ చేసినాం. మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వచ్చేసింది, ఇది కూడా మనకు బ్రేక్అవుట్ చేయాలి. ఇట్లకెళ్ళి మనకు బేస్ లైన్ పైన క్లోజింగ్ ఇస్తేనే మనం ఏంటంటే ఎగ్జిట్ అనేది అవుతాం, ఎగ్జిట్ గానీ ఎంట్రీ గానీ అవుతాం. ఈ క్యాండిల్ ఎగ్జాక్ట్లీ మనకు ఇక్కడైతే బ్రేక్అవుట్ అనేది చేసింది కాబట్టి సింపుల్ ఇక్కడ మనం ఎగ్జిట్ అవుతాం. కానీ ఈ ట్రేడ్ లో మనకి ఏంది చిన్నగా లాస్ అయింది అన్నట్టు చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకేనా, ఇక్కడ చూపిస్తా చూడండి. దీంతో మనం ఒక సేల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఓకే, స్టాప్ లాస్ పెట్టుకున్నాం. బట్ మార్కెట్ ఏమైంది, ఇక్కడ దాకా వచ్చి ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ దగ్గర మనకైతే క్లోజింగ్ అనేది ఇచ్చేసింది. కాబట్టి మనకు ఇక్కడ వరకు మన క్లోజింగ్ ఇవ్వగానే మనం ఎగ్జిట్ అయిపోవాలి. లేదంటే మీ ఇష్టం, మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే వెయిట్ చేస్తే మీ ఇష్టం. వెయిట్ చేస్తే మనకు అయినా సరే చాలా మంచి ఇక్కడైతే టార్గెట్ అనేది దొరుకుతుండే చూసుకోవచ్చు. ఇక్కడ టచ్ అయిందా కాలే, ఇంకా ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. ఎంత పెద్ద ఫాలింగ్ అయింది చూడండి మళ్ళీ ఇక్కడ. ఓకేనా, అంటే ఇక్కడ మీరు రూల్స్ పెట్టుకోండి, మీ బట్టి రూల్స్ అనేది పెట్టుకోండి. ఏంటంటే మీరు ఒక ట్రేడ్ లో 1:5 1:3 అట్లా తీసుకుంటారా, లేదంటే బేస్ లైన్ ని టచ్ అయ్యే వరకు వెయిట్ చేస్తారనేది మీ ఇష్టం. బేస్ లైన్ వరకు టచ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే మీకు దొరికితే పెద్ద పెద్ద టార్గెట్స్ దొరుకుతాయి. స్టాప్ లాసెస్ హిట్ అయితే చిన్న చిన్న స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతాయి బ్రో. ఓకేనా, చూసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్స్ అనేవి మనకు ఇక్కడ స్టాప్ లాసెస్ హిట్ అవుతుండే. ఎగ్జాక్ట్లీ మళ్ళీ క్యాండిల్ వచ్చి బ్రేక్ డౌన్ చేసింది, ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాం. ఇది వచ్చి మళ్ళీ మనకు ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినాం. ఇది కూడా ఫెయిల్ అయిపోయింది మనకు. మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నామా, మళ్ళీ ఇది బ్రేక్అవుట్ చేసింది, ఇది కూడా ఫెయిల్ అయింది. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ ఈ విధంగా మనకు మల్టిపుల్ ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి. బట్ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు దొరికింది అనుకుంది టార్గెట్ చాలా పెద్ద పెద్ద టార్గెట్స్ దొరుకుతాయి బ్రో. మనము ఇలాంటి జోన్స్ ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇలాంటి జోన్స్ లో మనము ట్రాప్ అవ్వకుండా ఎట్లా మనం కాపాడుకోవాలి, ఎట్లా మనం సేఫ్ ఉండాలంటే దీనికోసం కూడా ఒక సొల్యూషన్ చెప్తా మీకు. ఆ సొల్యూషన్ ఏంటంటే, మీరు సింపుల్ ఇక్కడ ఇంకొక ఇండికేటర్ యాడ్ చేసుకోవచ్చు. అదేంటంటే మనం ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి ఈఎంఏ అని సెర్చ్ చేసుకోండి. ఈఎంఏ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ వచ్చేసది. ఇంప్లిమెంట్ చేసుకొని దీని సెట్టింగ్స్ లోకి వెళ్ళి సింపుల్ గా మీరు దీనికి ఏంటంటే 200 చేసేయండి. ఓకేనా, 200 పెట్టేయండి. 200 పెట్టేయండి. ఇక్కడ నేను డన్ పైన క్లిక్ చేసేస్తా. 200 పెట్టుకుంటే ఏంటంటే ఇది మనకు ఏంటంటే ఒక ట్రెండ్ అనేది చూపిస్తుంది అన్నట్టు. ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి చాలా మంచిగా అయితే ఉంటది అన్నట్టు. అర్థమవుతుంది కదా. ఓకే, చూసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకు మూవింగ్ యావరేజ్ అనేది కింద ఉంది, మార్కెట్ దీని పైన క్లోజింగ్ ఇచ్చింది. ఓకేనా, ఇక్కడ కూడా మనకు బ్రేక్అవుట్ అనేది చేసింది. బట్ ఇక్కడ కూడా మన స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతుండే మాక్సిమం. బట్ మీకు దొరికింది అనుకోండి బ్రో, చాలా పెద్ద పెద్ద దొరుకుతాయి అన్నట్టు గైస్. ఓకేనా, ఈ విధంగా మీరు దీంతోనే ట్రెండ్ ఐడెంటిఫై చేయొచ్చు మీరు. బట్ ఇది కూడా మనకు దీంతో కూడా అంత ఏమో ప్రాపర్ గా ఏం రాదు. ఓకేనా, మీరు ఏంటంటే
కొంచెము సైడ్ బేస్ మార్కెట్‌ని మీరు కొంచెం అబ్జర్వ్ జేసి, సైడ్ బేస్ మార్కెట్ ఉందంటే అప్పుడు మీరు అవాయిడ్ జేయడమే బెటర్‌గా అయితే ఉంటదన్నట్టు గైస్. అర్థమైతుంది గదా! ఇదేందంటే ఈఎంఐ మనకు ట్రెండ్ చూపిస్తది. మార్కెట్ ట్రెండ్ ఎక్కడుంది, ఏంది అనేది చూపిస్తదన్నట్టు. ఓకేనా? సో, మీరు పెట్టుకోవాలంటే ఇది గూడా పెట్టుకోవచ్చు. బట్ నేనైతే అది నేను పెట్టుకోను. బట్ నార్మల్‌గా డైరెక్ట్‌గా ఇట్లనే తీసేసుకుంటుంటా. అండ్ ఇంకోటేందంటే గుర్తుపెట్టుకోండి బ్రో మీరు, 1 డేలో ఓన్లీ 3 ట్రేడ్స్ అనేవి తీసుకోండి బ్రో. చాలు. ఓకేనా? 1 డేలో ఓన్లీ 3 ట్రేడ్స్ తీసుకోండి. ఒకవేళ ఇక్కడ మీకు ఇప్పుడు మీరు ట్రేడ్ తీసుకున్నారనుకోండి బ్రో. ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మీరు ఈ జోన్‌లో ట్రాప్ అయిపోయినారు. ఈ జోన్‌లో రాంగానే ఈ జోన్‌లో ట్రాప్ అయిపోయినారనుకోండి. మీరు కంటిన్యూ‌గా 3 ట్రేడ్స్ తీసుకున్నారు. 3 ట్రేడ్స్‌లో మీకు లాస్ అయిందనుకోండి. ఆ రోజు ఇగ క్లోజ్ చేసేయండి. మళ్ళీ చేసే అవసరం అయితే లేదు. ఓకేనా? ఆ రోజు మీ సైకాలజీ ఖరాబ్ అయిపోతది వేస్ట్‌గా. మళ్ళీ చెయ్యకండి. మీరు నెక్స్ట్ డే వచ్చి చేయండి. మీకు దొరికిందనుకోండి, పెద్ద పెద్ద టార్గెట్స్ దొరుకుతాయి. ప్రీవియస్‌లీ మనం 3 ట్రేడ్స్‌లో ఏవైతే లాస్ అయినామో అది మనం ఒకటే ట్రేడ్‌లో కవర్ చేసుకోవచ్చు. అర్థమైతుంది గదా! అండ్ 3 ట్రేడ్స్‌లో కూడా మనం స్టాప్ లాసెస్ ఎట్లా పెట్టుకోవాలంటే, ఇప్పుడు మీ క్యాపిటల్ ఒక 10,000 అనుకోండి బ్రో. 10,000 క్యాపిటల్ అనుకోండి. ఇక్కడ 10,000 క్యాపిటల్ అంటే మీరు ఒక ట్రేడ్‌లో జస్ట్ 1% రిస్క్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సరేనా? 1% రిస్క్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది మనం స్కాల్పింగ్ చేస్తున్నాం కాబట్టి 1% తీసుకోనికి ట్రై చేయండి. ఇప్పుడు 1000లో 1% అంటే ఎంత బ్రో? రూ. 100 మనకు రిస్క్ అన్నట్టు. సరేనా? రూ. 100 ఇక్కడ మనకు రిస్క్ గైస్. ఓకే. సో, మీకు కంటిన్యూయస్‌లీ ఒక రోజు 3 ట్రేడ్స్ లాస్ అయినాయనుకోండి. ఎంత మీరు రూ. 300 లాస్‌లో అయితే ఉంటారు. బ్రోకరేజ్ సెపరేట్ ఉంటది. బ్రోకరేజ్ మీకు. ఓకేనా? బ్రోకరేజ్ ఒక 3 ట్రేడ్స్ కలిపి ఒక రూ. 40, రూ. 30 అట్లా బ్రోకరేజ్ రావచ్చు మీకు. రూ. 20, రూ. 30 అలా. బ్రోకరేజ్ అది తర్వాత మనకు దాని గురించి మనకు అది ఫోకస్ చేయొద్దన్నట్టు. సో, మనం ఏందంటే మాక్స్ మనం ఫోకస్ చేయాల్సింది మన రిస్క్. సరేనా? సో, ఇక్కడ రూ. 300 మీరు ఆ రోజు లాస్ అయినారనుకోండి. నెక్స్ట్ డే మీకు ఇలాంటి మూవ్‌మెంట్ అనేది దొరికిందనుకోండి బ్రో. ఇలాంటి మూవ్‌మెంట్ దొరికిందనుకోండి. ఇక్కడ మీకు చూపిస్తా. ఇగో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకొని, ఇక్కడ చిన్నగా స్టాప్ లాస్ పెట్టుకుంటే ఓకేనా? సో, ఇగో ఇలాంటి మూవ్‌మెంట్ దొరికిందనుకోండి. 1:12 అనేది దొరికింది బ్రో ఇక్కడ మనకు. 1:12 అనేది దొరికింది. అంటే మనం 1 ట్రేడ్‌లో ఎంత రూ. 100 లాస్ ఇస్తాం. తీసుకుంటే 12 అంటే రూ. 1,200 దీంట్లో మనకు ప్రాఫిట్ అనేది అయితదన్నట్టు. రూ. 1,200 ఓకేనా? 1,200 మనకు ఎళ్ళిపోయినాయి ఒకటే ట్రేడ్‌లో. మనం లాస్ అయిందెంత ప్రీవియస్‌లీ రూ. 300, 500, 400 అట్లా కంటిన్యూ మీకు లాస్ అయిందనుకోండి. మీరు ఒకటే ట్రేడ్‌లో కవర్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్రాపర్‌గా ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్‌తో చేసి మీరు ఎట్ ది ఎండ్ మంచిగా ఒక రిటర్న్స్ అనేవి జనరేట్ అనేది చెయ్యొచ్చు బ్రో. అర్థమైతుంది గదా! సో, ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో, ఈ స్ట్రాటజీ చాలా మంచిగా అర్థమైంది అని ఆశిస్తున్నా. అండ్ దీనిపైన ప్రాక్టికల్‌గా మనము లైవ్‌లో ట్రేడ్స్ కూడా తీసుకుందాం. నెక్స్ట్ మీకు లైవ్ ట్రేడ్ పైన వస్తదన్నట్టు వీడియో. ఇదే స్ట్రాటజీతోని మనం తీసుకుందాం. సరేనా? చూసుకోవచ్చు. ఇగో ఇక్కడ మీరు ఇగో ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్ చేసిందా? ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇగో ఇక్కడ దీని పైన స్టాప్ లాస్ పెట్టుకున్నాం. బట్ మనము ఎక్కడి వరకు వెయిట్ చేస్తాం? మళ్ళీ బేస్ లైన్‌కి టచ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. ఇగో ఇక్కడి వరకు ఫాలింగ్ అయింది మార్కెట్. 1:1.5 వరకు 1:1.5, 2 వరకు ఫాలింగ్ అయింది. దాని తర్వాత ఏమైంది? మళ్ళీ బేస్ లైన్‌కయితే టచ్ అయింది. సింపుల్‌గా మీరు ఎగ్జిట్ అయిపోయినారిక్కడ. ఓకేనా? బేస్ లైన్‌కి టచ్ అవ్వంగానే ఎగ్జిట్ అయిపోవాలి మనము. ఆ ట్రేడ్‌లో మనకు ప్రాఫిట్ వచ్చిందా? లాస్ అయిందా? అనేది మనకు అవసరం లేదది. ఓకేనా? మీకు దొరికితే మాత్రం పెద్ద పెద్దయి దొరుకుతాయి బ్రో. అర్థమైతుంది గదా! సో, ఈ విధంగా అయితే ఉంటది బ్రో. అండ్ ఇంకోటి చెప్తా చూడండి. ఈ స్ట్రాటజీ మీరు చేస్తే మీరు నైట్ 7 తర్వాత చేయండి. లేదంటే ఆఫ్టర్ 1 లేదా 2 పీఎం ఉంటది గదా! 2 పీఎంకయితే చేయండి. ఓకేనా? 2 పీఎంకయితే చేయండి. అప్పుడు మీకు మంచి మూవ్‌మెంట్స్ అనేవి ఉంటాయి కొంచెము. నైట్ ఇంకా చాలా పెద్ద పెద్ద మూవ్‌మెంట్స్ ఉంటాయి బ్రో మనకు. నైట్ టైమ్‌లో పెద్ద పెద్దవుంటాయి మీకు. మంచిగుంటది నైట్ టైమ్‌లో గూడా చేసుకోవచ్చు. ఇగో ఇక్కడ జూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ బ్రేక్ డౌన్ జేసిందా? ఇగో ఇక్కడ మీకు సింపుల్‌గా చూపిస్తున్నా. ఇగో మళ్ళీ ఇగో ఈ క్యాండిల్ మనకు బ్రేక్ డౌన్ జేసిందా? ఇగో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నామా? ఇక్కడ మన చిన్న స్టాప్ లాస్ ఎంత చిన్నగా అయితే అంత పెట్టుకోనికి ట్రై చేయాలి మనకు. పెట్టుకుంటే మనకు పెద్ద టార్గెట్స్ దొరుకుతాయన్నట్టు. ఇగో ఈ ట్రేడ్‌లని జూసుకోవచ్చు. 1:6 దొరుకుతుండే బ్రో. 1:6, 1:7 వరకొచ్చింది ట్రేడ్. అర్థమైతుంది గదా! మీకు హిట్ అయితే చిన్న చిన్న హిట్ అయితాయన్నట్టు. టార్గెట్ దొరికితే మాత్రం 1:5, 1:5 మీకు తిరుగు ఉండదన్నట్టు గైస్. ఓకేనా? ఈ విధంగా అయితే ఉంటది. బట్ మీకు మల్టిపుల్ టైమ్స్ స్టాప్ లాసెస్ హిట్ అయితూ ఉంటాయి చిన్న చిన్నగా. మీరు కొంచెము మెంటల్లీ డిస్టర్బ్ అవ్వకుండా ఒక ప్రాపర్ రూల్‌తోని చేయండి. 1 డేలో నేను 3 ట్రేడ్సే తీసుకుంటా. మీరు రూల్ ఒకటి పెట్టుకోండి. 1 డేలో 3 తీసుకుంటారా? 5 తీసుకుంటారా? మీ ఇష్టం. ఒక రూల్ అనేది మీరు డెవలప్ అనేది చేయండి. నేనైతే మీకు 3 రికమెండ్ చేస్తా బ్రో. 3 మనకు బెస్ట్‌గా అయితే ఉంటది. సైకాలజీ మనకు ఖరాబ్ కాదన్నట్టు 3 ట్రేడ్స్‌లో. ఓకేనా? సో, ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా.
సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకోవచ్చు సోలానాలో. ఓకేనా? సోల్ యూఎస్‌డిటీలో 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మంచిగా వర్క్ అయితదన్నట్టు ఈ స్ట్రాటజీ. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.